ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్స్ రేష్మశ్రీ. రీసెంట్గా మేము చార్మినార్ షాపింగ్ చేసాము. ఒకసారి చూసేయండి ఎలా ఉందో షాపింగ్ అంతా. వీటి కాస్ట్ కూడా ఎంత పడింది ఏంటి అనేది నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. నాకైతే రీజనబుల్గానే అనిపించినాయి కాస్ట్. ఒకసారి చూపిస్తున్నా, చూసేయండి ఏమేమి తీసుకున్నాం అనేసి. సో స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చూపిస్తున్నా చూడండి. నేనైతే ఈ నెక్ చైన్స్ తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి నేను ఇది తీసుకున్నానండి. ఎందుకంటే దీన్ని తర్వాత చైన్ మేక్ చేసి వేసుకోవడానికి 2 స్టెప్స్ అని. సో దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పడింది. ఎక్కువైందో తక్కువైందో నాకైతే తెలియదు. ఒకవేళ రీజనబుల్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నెక్ చైన్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు రైస్ పెరల్స్ అంటున్నారు కదండి, అది ఎక్కువగా రన్నింగ్ ఉన్నాయి ఇవి మోడల్స్. రైస్ పెరల్స్ అంటున్నారు కదా, సో ఆ మోడల్లో తీసుకున్నాం ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న మెరూన్ కలర్ పూసలతో తీసుకున్నాము. ఇవి టోటల్గా ఒక 4 తీసుకున్నాము. వీటి కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 100 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లాంగ్ జ్యువెలరీ సెట్ చూడండి ఎలా ఉందో. నెక్ జ్యువెలరీ విత్ వడ్డానం కూడా, పాపడి బిల్ల, అలాగే బూటీస్ కూడా వచ్చినాయి, బుట్టాస్ కూడా వచ్చినాయి. చూడండి ఒకసారి. ఇది మా పాప కోసం అని తీసుకున్నాం. ఇది కూడా ఇప్పుడు రన్నింగ్ మోడలే కదా. ఇది ప్యూర్ మ్యాట్ ఫినిష్ కాదు, అలానే గోల్డ్ ఫినిష్ కాదండి. సో సింపుల్గా బాగానే ఉన్నాయి, మరీ హెవీగానైతే ఏం లేవు. చూడండి ఒకసారి, చూపిస్తున్నా ఎలా ఉన్నాయి అనేసి. చిన్నపిల్లలైనా వేసుకోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ పడిందండి టోటల్. 1 2 3 4 5 ఈ 5 పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ 600 చార్మినార్లో తీసుకున్నాము. నెక్స్ట్ వన్ ఈ పట్టీలండి. ఇవి 50 రూపీస్ పర్ పెయిర్. నాకైతే రీజనబుల్గా అనిపించినాయి. ఇంకా తక్కువగా వస్తాయో ఎక్కువగా వస్తాయో నాకైతే తెలియదు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్ సెట్స్. ఇవి ఈచ్ వన్ 30 రూపీస్ పడినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్లో తీసుకున్నామండి. టోటల్గా 4 సెట్స్ తీసుకున్నాం. ఈ 3 పీసెస్ వచ్చి ఈచ్ వన్ 100 అండి. ఈ బ్యాంగిల్ సెట్ 100 రూపీస్కి ఒకటి. నెక్స్ట్ వన్ ఇవి ఇలా చిన్న చిన్న పెరల్స్తో స్టోన్స్తో వచ్చినాయి. ఇది కూడా 100. ఇందులో 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇవి సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఇవి కూడా 100 రూపీస్. ఇందులో 8 బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూసేయండి. ఇదైతే ఓన్లీ 30 రూపీస్ అండి. 4 బ్యాంగిల్స్, ఈచ్ బాక్స్ 30 రూపీస్ పడినాయి. మేము ఇవి ఒక 4-5 సెట్స్ తీసుకున్నాం. చూడండి, ఓన్లీ 30 రూపీస్. బట్ ఇవి మాత్రం ఎక్కువ రోజులు అయితే వర్తీగా ఉండవు. 1 టైం లేదా 2 టైమ్స్ మాత్రమే యూజ్ అయ్యేటట్టున్నాయి. ఈచ్ బాక్స్లో 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. ఇవి టోటల్గా 30 రూపీస్. నాకైతే ఈ బ్యాంగిల్స్, ఈ నెక్ చైన్స్ అయితే రీజనబుల్గా అనిపించినాయండి. మనం బయట షాపులతో పోల్చుకుంటే నాకైతే వర్త్ ఇట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్. ఈ 2 బాక్సెస్ కలిపి మాకు 50 రూపీస్ పడినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మన వెంట పిల్లలు సైలెంట్గా ఉండరు కదా, సో అందుకనే ఆ ట్రైన్ సెట్ తీసుకున్నాం. సో ఇది చూసిన తర్వాత మావాడైతే మస్తు అల్లరి తీసుకోమని. సో ఇది ఒకటి తీసుకున్నాం. ఇది కూడా 100 రూపీస్.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లగేజ్ బ్యాగ్ అండి, హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్, ఇది లాంగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వడ్డవు. దీని కాస్ట్ కూడా 200 రూపీస్ అండి. కుప్పలు కుప్పలుగా వేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ శాండిల్స్, ఇవి కూడా 200. నెక్స్ట్ ఈ పిల్లలు వచ్చేసి ఇది ఒకటి 100 రూపీస్. నెక్స్ట్ షూస్ వచ్చేసి 150 రూపీస్. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి, కాకపోతే ఎక్కువ కాలం మాత్రం ఆగవు ఈ స్లిప్పర్స్ శాండిల్స్. అన్నిటిలో కల్లా నాకైతే ఈ జ్యువెలరీ బ్యాంగిల్స్ అయితే రీజనబుల్గా అనిపించినాయి. ఈ 30 రూపీస్ బ్యాంగిల్స్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి, బాగున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. వీటి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడినాయి. సో ఇదండి చార్మినార్ అంతా తిరిగి మేము తీసుకొచ్చుకొని డబ్బులు మొత్తం ఒడగొట్టుకున్న షాపింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.